అందరికీ జై భీమ్. ఆంధ్రప్రదేశ్లో గత 2-3 నెలల నుంచి రఘురామకృష్ణరాజు గారు, అదేవిధంగా డీజీ పివి సునీల్ కుమార్ గారు, జడా శ్రావణ్ కుమార్ గారు, ఎక్స్ కలెక్టరు జిఎస్ఆర్కే విజయ్ కుమార్ గారు, ఇక రఘురామకృష్ణరాజు గారి తరఫున కొంతమంది వాయిస్ వినిపిస్తూ ఉన్నారు, పివి సునీల్ కుమార్ గారి తరఫున కొంతమంది వాయిస్ వినిపిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా మనం రోజు చూస్తూనే ఉన్నాం మీడియాలో. అయితే ఇవన్నీ కూడా ఒక దరికి ఒక కూలికి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు, ఉపసభాపతిగా. అయితే ఈయన మీద కేంద్రం రాష్ట్రపతి నుంచి కొన్ని వార్నింగ్స్ వచ్చినాయి, వేటు కూడా పడే అవకాశం ఉంది. రఘురామకృష్ణరాజు గారు ఉపసభాపతి అంటే ఏ పార్టీకి అనుకూలంగా ఉండకూడదు, అందరినీ ఒకే రకంగా చూడాలి, తప్పు జరిగితే అందరినీ మందలించాలి, అందరితో ఒకే విధంగా స్నేహ సహవాసం కలిగి ఉండాలి. ఇది యాజ్ భారత రాజ్యాంగం రూలు. అంటే అధికార పార్టీ కూటమి నుంచి గెలిచినప్పటికీ అందరితో కలిసి ఉండాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ ఈయన అలా చేస్తున్నారా లేదా అనేది, ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు అనేవి ఆటోమేటిక్ ఇప్పుడు లైవ్ రికార్డింగ్ ఉంటుంది. వాళ్ళ హావభావాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏంటి అనేది కూడా అంతా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఇదేదో రాష్ట్రపతి గారు చూసినట్టున్నారు, ఆయన మీద వేటుకి సిద్ధం చేశారు. సరే, ఇక ఈ విషయాలు పక్కన పెడితే రఘురామకృష్ణరాజు గారికి ఆ పోస్టు ఉంటుందా ఊడుతుందా అనే విషయాలు పక్కన పెడితే పివి సునీల్ కుమార్ గారికి ఈయనకి బాగా పచ్చగడ్డేస్తే బగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. ఇదంతా కూడా మనం చూసాం గతంలో. ఇప్పుడు పివి సునీల్ కుమార్ గారు దళితుడు కాబట్టి ఆయన్ని కూటమి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సస్పెండ్ చేసి అంతవరకు ఊరుకోవట్లేదు. ఆయన మీద ఏదో కేసులు బలంగా పెట్టి ఆయన్ని అరెస్ట్ చేయాలి అనేది కూటమి ఆలోచన కాదు. కూటమిలో ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారి ఆలోచన మాత్రమే. కూటమి అందరిలో ఇది లేదు. ఎందుకంటే ఇక్కడే ఒక చిన్న విషయం ఉంది. కూటమి మొత్తం పివి సునీల్ కుమార్ గారి మీద కక్ష పెట్టుకునే పని అయితే ఈ పాటికి అరెస్ట్ చేసేవాళ్ళు. కానీ ఎందుకు చేయలేకపోయారంటే రఘురామకృష్ణరాజు గారు మాత్రమే పివి సునీల్ కుమార్ గారి విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఆయన అరెస్ట్ చేయాలి, ఆయన అరెస్ట్ చేయకపోతే కుదరదు అంటూ మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి? ఉద్దేశపూర్వకంగా చేసాయి కదా. సో దీన్ని దృష్టిలో పెట్టుకున్నారు. ఇప్పుడు 5 ఏళ్ళు ఉన్నటువంటి పొలిటికల్ క్యాడర్కే అంత హవా సాగించాలనుకుంటే దగ్గర 30-35 ఏళ్ళు సర్వీస్లో ఉండాల్సినటువంటి వ్యక్తులు వాళ్ళకుండేటువంటి నెట్వర్కు, దేశం మీద వాళ్ళకుండేటువంటి ఒక అవగాహన, వారి పనిచేసేటువంటి ఉద్యోగ రీత్యా వాళ్ళకుండే అవగాహనలు, వాళ్ళకుండే పరిచయాలు కావచ్చు, వాళ్ళు దేశంలో అత్యున్నత స్థాయి సర్వీసులు అంటే ఏముంటాయి? ఐఏఎస్, ఐపీఎస్, సివిల్ సర్వీసులే కదా. అలాంటి సర్వీసుల్లో ఉన్న వాళ్ళని ఢీకోనాలని చెప్పేసి కేవలం ఒక దళితుడు కాబట్టి అతని మీద ఏదో విధంగా నేపాలు చూపించి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయాలని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారు అనుకుంటా ఉన్నారు. మరి సాధ్యపడుతుందా? ఈయనకు రోజు ఒక కౌంటర్, జడా శ్రావణ్ కుమార్ గారు రఘురామకృష్ణరాజు గారి మీద రోజు ఒక కౌంటర్, ప్రతిరోజు లైవ్ మీటింగ్లు పెడతా ఉన్నారు. అదేవిధంగా ఎక్స్ కలెక్టర్ విజయ్ కుమార్ గారు కూడా ప్రతిరోజు ఆయన మీద దాడులు అయితే ప్రారంభిస్తానే ఉన్నారు. మాటల యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో రాజకీయాలన్నీ ఒక్క కోణంలో నడుస్తుంటే ఇప్పుడు మాట్లాడేటువంటి టాపిక్ ఈ ఒక్క విషయమే ఒక రకంగా నడుస్తూ ఉంది. సో ఇప్పటికైనా కూడా రఘురామకృష్ణరాజు గారు ఈ విషయాన్ని వదిలేయాలి. పట్టుకొని లాగుతూ ఉంటే ఆల్రెడీ ఆయన మీద ఇప్పుడు ఈ ఉపసభాపతిగా వేటు పడటమే కాకుండా 945 కోట్లు 950 కోట్లు ప్రజాధనాన్ని లూటీ చేసినటువంటి పరిస్థితి, ఆయన మీద సిబిఐ ఎంక్వైరీ కూడా పెడుతుంది. దాని అంత ఆషామాషిగా వదిలిపెట్టే పరిస్థితి లేదు. సో ఇప్పటికైనా కూడా తన తప్పు తెలుసుకొని ఆ 420 ఆ క్యారెక్టర్లు 420 మరి ప్రజాధనాన్ని తీసుకొని ఎగ్గొడితే దాన్ని ఏమంటారు? 420 కదా. డబ్బులు తీసుకొని ఎగ్గొడితే బ్యాంకులను లూటీ చేస్తే 420 కదా అనేది. సో అది పరిస్థితి. సో అవన్నీ పక్కన పెట్టేసి ఇంకా రాజకీయంగా ఏదో సాధించాలి, దాన్ని పక్కన పెట్టేసి ఒక దళిత వ్యక్తిని ఇంకా ఇబ్బంది పెట్టాలంటే నిన్ను ఇబ్బంది పెట్టరా? నీకు జరగదా? ఏం చేస్తున్నారు? ఉన్నత విద్యాభ్యాసం చేశానంటావు, నాకు అన్నీ తెలుసు అంటావు, ఎన్ని తెలుసు అంటావు, ఇంత రాజకీయ చరిత్ర అంటావు. ఎందుకు ఇలాంటి కార్యక్రమాలు?
శుభ్రంగా ఆ ఉపసభాపతి పోస్ట్ ఉంది, బ్యాంకుల్లో 1,000 కోట్ల దాకా లూటీ చేసావు, ఆ దొంగ డబ్బంతా దాచిపెట్టుకున్నావు, హ్యాపీగా బతికేస్తున్నావు, ఇంకెందుకు అనవసరంగా కెలకటం అందరినీ. సో ఈ వీడియో సారాంశం ఏంటంటే, రఘురామకృష్ణరాజు గారు మీరు ఏం చేసినప్పుడు కూడా ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. కానీ వ్యక్తిగతంగా కొంతమందిని కదిలించుకొని అదే పెద్దవాళ్ళు స్వామి చెప్తారు కదా, పడుకున్న దాని చేత తన్నించుకున్నారని, అట్లా ఉంటుంది పరిస్థితి. సో అలాంటి కార్యక్రమాలకు దూరంగా ఉండండి. ఇప్పటికైనా కూడా అవన్నీ ఆపేసి ముందు ఉన్నటువంటి కేసులు క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, లేకపోతే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో థ్యాంక్ యూ.